ఆశ ఉంది, ఎవరు బ్రతికించలేరు, కానీ నా యేసయ్య ఒక్కడే నన్ను బ్రతికించగలడని తెలుసుకోండి. నా యేసయ్య ఒక్కడే. నీ బ్రతుకులు మారాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా, నీ పరిస్థితులు మారాలన్నా, పతనమైపోతున్నా నీ జీవితం కట్టబడాలంటే కేవలం యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల చరిత్ర, 12 సంవత్సరాల నరకయాతన, 12 సంవత్సరాల కన్నీరు, 12 సంవత్సరాల బాధ. దేవుని బిడ్డలారా, ఆమె ఎలా వెళ్ళింది అంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను యేసయ్యను తాకాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను యేసు ప్రభుని తాకాలనుకుంది. దేవుని బిడ్డలారా, ఎలా వెళ్ళిందంట చెప్పండి, ఆన్సర్ చేయండి. ఎలా వెళ్ళింది అనుకుంటారా? ఆమె 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా వెళ్ళగలిగింది? ఎలా వెళ్ళగలిగింది? శబ్దంతో ఈ విన్న వెంటనే శక్తి బలం గుండె బరువెక్కిపోతున్నది, ప్రాణ సమస్యలుచున్నది, గుండె బరువెక్కిపోతున్నది. భరించలేకపోతున్నానో, తట్టుకోలేకపోతున్నానో. యేసయ్యా ఆధారం నీవే కదా, యేసయ్యా పోతున్నది, ప్రాణసుమసిల్లుచున్నది, నా మనసేమో కలవరపడుతున్నది, నా మనసే జరుగుతుందో ఏమవుతుందో పరిస్థితులు, ఎటుపోతాయో నీ కుటుంబము, ఎటుపోతుందయ్యా? ఆదరించారావా యేసయ్యా, బలపరచారావా. గుండె బరువెక్కిపోతుందయ్యా, గుండె బరువెక్కి యేసయ్యా
గుండె బరువెక్కిపోతున్నది, అయ్యా నా గుండె బరువెక్కిపోతుంది. చేత శోధన చేత దుఃఖము చేత బలహీనతల చేత ప్రభా అయ్యా నిందించబడుతున్నానయ్యా, ఓదార్చేవారు లేరయ్యా, కనికరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. Yes. ఇదిగో ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు. ఇదిగో జక్కయ్య కుటుంబాన్ని జక్కయ్యను ఆదరించిన దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో ఆయన అంటున్నాడు, 33:9 ఇదిగో నేను విడిపించబోతున్నాను, నేను గొప్ప చేయబోతున్నాను, ఇదిగో నేను జయధ్వనులతో ఆనందోత్సవంతో నింపబోతున్నాను, అన్య జనులకు ఆశ్చర్యకరంగా నిలబడతావు, దూషించబడిన వారికి ఆశ్చర్యకరంగా ఉంటావు, నిందించబడిన వారికి ఆశ్చర్యకరంగా ఉంటావు. నేను తీర్చబోతున్నాను, ఆశ్చర్యకార్యాలను జరగబోతున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సైన్యములకు అధిపతి నీతో మాట్లాడుతున్నాడు, సృష్టిని చేసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం జరగబోతుంది, ఆశ్చర్యం సహోదరి సహోదరుడా, ఇదిగో నీ జీవితంలో ఆశ్చర్యం జరగబోతుంది, నీ జీవితంలో ఆశ్చర్యం జరగబోతుంది. అన్య జనులు సుఖపడాలి నేను చూస్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు, చేసే దేవుడు, సమస్యలను దేవుడు, నీ కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు అంటున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, నిర్లక్ష్యం రానీయకు, తిరిగి చూడకు, ఏదైనా అగ్ని 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 గ్లోరీ గ్లోరీ ఇదిగో ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎదుర్కొన్న జక్కయ్య చేయబట్టి నడిచిన దేవుడు, జక్కయ్య చేయబట్టుకొని నడిపించిన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. చూడడానికి నిందించబడ్డాడు, కానీ తోసివేయబడిన జక్కయ్య చేయబట్టి నడిపించిన దేవుడు, జక్కయ్య చేయబట్టి నడిపించిన దేవుడు ఈ రోజు నీ చేయబట్టి నడిపించబోతున్నాడు. నమ్మితే గట్టిగా స్తోత్రము చెప్పు, గట్టిగా స్తోత్రము చెప్పు. ఆయన నీ చెయ్యి బట్టి నడిపించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. జక్కయ్య నడిపించిన దేవుడు ఆయన నీకు మంచి స్నేహితుడు కూడా పోతున్నాడు. ఎంత ఆశ్చర్యం తెలుసా, జక్కయ్య భుజం మీద చెయ్యి వేసి తన ఇంటికి తీసుకెళ్ళాడు జక్కయ్యను. అదే దేవుడు నేను నీ చెయ్యి పట్టి నడిపించిన ఉన్నాడు, అదే దేవుడు నీ చెయ్యి పట్టి